హాయ్ అండి. చూస్తున్నారు కదా రైస్ మిగిలిపోయినప్పుడల్లా మనం లేకుండా ఇలాగా వడియాలు పెట్టేసుకోవచ్చండి. ఎండ అన్నప్పుడే కాదండి, ఎండ లేనప్పుడు కూడా ఈ డ్రై అయిపోతాయి అన్నమాట. ఎలాగో మీరు కూడా చూస్తారని వీడియో తీసేసానండి, చూసేయండి. ముందుగా జార్లో రైస్ వేసేసుకోవాలండి. నేను కారానికి 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. మీరు కారం చూసుకొని వేసుకోండి. అందులోనే జీలకర్ర వేసేసేయాలి. అలాగే మీకు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేయండి. వీటన్నిటిని మిక్సీ పెట్టేయండి. చూసారుగా మిక్సీ అయిపోయింది. ఇప్పుడు మిక్సింగ్ జార్లో తీసేసుకోండి. ఇంకోండి బౌల్లో తీసేసుకున్నాం కదా, అందులోనే నువ్వులు వేసుకుంటున్నాను అనమాట. నువ్వులు వేసుకుంటే మనకి కమ్మగా టేస్ట్ బాగుంటుంది వేగినప్పుడు, అందుకని నువ్వులు వేసేసుకుంటున్నాము. ఇంకోండి ఇలాగా గెన్న ఉంటుంది కదా, అదే జంతుకులు వేసుకునే గెన్నం, అలాంటిదైనా సరే, లేకపోతే పాలిథిన్ కవర్లోనైనా హోల్ పెట్టుకొని వేసుకోవచ్చు. నేను ఇలా గెన్న యూజ్ చేస్తున్నాను. గెన్నకి ఆయిల్ అప్లై చేసేసి ఇలా గెన్నతో వేసేయాలన్నమాట. ఎండలో చూసారు, నేను మేడ మీద వేసాను, అంటే సమ్మర్ కదని, లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టేవచ్చండి, డ్రై అయిపోతే. ఇంకొన్ని ఇలా వేసేసుకోవాలి. ముందుగా నేను గెన్నతో ఇలా వేసేసాను అనమాట. నెక్స్ట్ చూడండి, అన్నీ డ్రై అయిపోయి చూసారా ఎంత చక్కగా అయిపోయాయో. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసేసుకోవడం, చూడండి ఎలా వేగాయో. ఇదిగోండి, ఇంతేనండి, ఎంత చక్కగా వేగిపోయో. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.